గూగుల్ డేటా సెంటర్పై వైసీపీ నేతలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బయటకు స్వాగతిస్తున్నామని చెబుతూనే లోపల అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కూటమి పక్షాలు అనుమానిస్తున్నాయి. డేటా సెంటర్లతో పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని చెప్పిస్తున్నారా? కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారా? సింహాచలం కొండపై పర్యావరణ విధ్వంసం జరుగుతుందని వరాహ లక్ష్మీ నరసింహస్వామి అర్చకులతో పాటు ఆగమ పండితుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఆగమ శాస్త్ర విరుద్ధమని చెప్పించాలన్న ఆలోచనలో ఉన్నారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏ ప్రాజెక్టు లేదా పరిశ్రమ తీసుకొచ్చినా వైసీపీ నేతలు తమ వంకర టింకర బుద్ధులను పోనిచ్చుకోవటం లేదు. అవసరమైతే క్రెడిట్ చోరీకి పాల్పడతారు, లేకపోతే కేసులో చెడగొట్టాలని చూస్తారు. పైకి స్వాగతిస్తున్నామని చెబుతూనే లోపల కుళ్ళు బుద్ధి కుట్ర రాజకీయాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. తమ బినామీలతో కేసులు వేయించి ఆటంకాలు కల్పిస్తారు. తమ మాటలను ఇతరుల నోటితో చెప్పిస్తారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్పై ఇదే జరుగుతోంది. ఈ కేంద్రం ఏర్పాటు వైసీపీ నేతలకు ఇష్టం లేదన్న విషయం అందరికీ తెలుసు. ఇది కార్యరూపం దాల్చితే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారుకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఫ్యాన్ పార్టీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా విషం కక్కేవారు. దీనికోసం ఇతర రాష్ట్రాలు పోటీ పడినా చివరికి విశాఖకు రావటంతో వైసీపీ నేతలు కంగు తిన్నారు. ఆ తర్వాత దీన్ని వ్యతిరేకించడంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో యూటర్న్ తీసుకుని డేటా సెంటర్ తమ ఘనతే అని క్రెడిట్ చోరీకి ప్రయత్నించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అయినా గూగుల్ డేటా సెంటర్పై వైసీపీ నేతల కుట్రలు కుతంత్రాలు ఆగటం లేదు. పర్యావరణ అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేయటం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ నేతల తీరు నోటితో పలకరించి నొసటితో వెక్కిరించినట్టు ఉంటోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు పర్యావరణవేత్తలను తీసుకొచ్చి డేటా సెంటర్తో కాలుష్యం పెరిగిపోతోందని చెప్పించి తమ కుళ్ళు బుద్ధిని చాటుకున్నారన్న విమర్శలు వచ్చాయి. తర్లువాడలో 1000 మెగావాట్ల గూగుల్ డేటా సెంటర్తో ప్రజలకు సమస్యలు తప్పవని ఢిల్లీ సైన్స్ ఫోరం ఫౌండర్ డి రఘునందన్ చెప్పడాన్ని గమనించాలి. దీని నిర్మాణానికి గ్రామసభ ఆమోదం తీసుకోలేదన్న వాదాన్ని వినిపించారు. ప్రజలు ఒప్పుకుంటే డేటా సెంటర్ నిర్మించాలని చెప్పించి వైసీపీ నేతలు తమ కడుపు మంట చల్లార్చుకునే ప్రయత్నం చేసుకున్నారని వినిపిస్తోంది. డేటా సెంటర్ కి ఎక్కువ విద్యుత్, నీరు అవసరమని, శబ్ద కాలుష్యంతో పాటు వాతావరణం వేడెక్కుతుందన్న విషయాన్ని రఘునందన్ ప్రస్తావించారు. ఈ కేంద్రంతో కేవలం 300 నుంచి 500 వరకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని, అంత దానికి ఇంత బిల్డప్ అవసరమా అని చెప్పడంపై అందరూ తిట్టుకున్నారు. ఇక విశాఖ పర్యావరణ కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణ డేటా సెంటర్ పై గళం విప్పి విషం చిమ్మారు. ఈ కేంద్రం ప్రమాదకరమని ప్రచారం జరుగుతున్న క్రమంలో దీనిపై అధ్యయనం చేయడంతో పాటు మేధావుల అభిప్రాయం తీసుకోవాలని సూచించడం చర్చనీయాంశమైంది. ఇలాంటి వాటిపై కుదుర్చుకుంటున్న ఒప్పందం అటు భూములిచ్చిన రైతులు, ఇటు ప్రజలకు తెలియటం లేదన్న వాదాన్ని వినిపించారు. ఇలా చేయటం తప్పన్నది బొలిశెట్టి సత్యనారాయణ మాట. మరోవైపు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని జల సంరక్షణ ఉద్యమకారుడు రాజేంద్ర సింగ్ చెప్పడాన్ని గమనించాలి. పర్యావరణవేత్తలే కాదు, వామపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కుతున్నాయి. గూగుల్ డేటా ఏర్పాటుతో సింహాచలం కొండ పర్యావరణ విధ్వంసానికి గురవుతుందని సిపిఐ నిరసన వ్యక్తం చేసింది. దీనిపై ఆగమశాస్త్ర పండితులు తమ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేసి వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు డేటా సెంటర్తో ఎలాంటి ఉపయోగం లేదని, దీంతో పాటు డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గతంలోనే అక్కసు వెళ్లగక్కిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. భారీగా నీరు, విద్యుత్ చాలా అవసరమయ్యే దీనికి అధిక సబ్సిడీలు ఇస్తున్నారని తప్పుపట్టిన విషయాన్ని గమనించాలి. కానీ ఆ తర్వాత దీనిపై విమర్శలు రావడంతో యూటర్న్ తీసుకుని ఈ డేటా సెంటర్ రావటానికి జగనే కారణమని చెప్పి కొంతకాలం సైలెంట్ అయ్యారు. అయితే గతంలో వైసీపీ నేతలు చెప్పిన మాటలే ఇప్పుడు పర్యావరణవేత్తలతో పాటు వామపక్ష నేతల నోట వెంట రావటంపై కూటమి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని భావిస్తున్నారు. నిజంగా పర్యావరణవేత్తలే దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, లేక వారితో వైసీపీ నేతలే చెప్పిస్తున్నారా అన్న సందేహం లేకపోలేదు. పర్యావరణానికి హాని చేసే అంశాలపై ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ కొందరి ప్రోద్బలంతోనో ఎవరి కళ్లలోనో ఆనందం చూడటానికి డేటా సెంటర్పై విషం కక్కటం సరికాదు. ఇది ముమ్మాటికి తప్పేనన్నది కూటమి నేతల మాట. విశాఖ గూగుల్ సెంటర్పై వైసీపీ నేతలు భవిష్యత్తులో పరోక్షంగా ఇంకెన్ని కుట్రలకు తెరతీస్తారో చూడాలి.